నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అనేక మంది వద్ద అప్పులు చేసి అప్పుల పాలైపోయి నష్టపోయి అప్పులు తీర్చలేని పక్షంలో అతను ఐపీ పిటిషన్, ఇన్సాల్వెన్సీ పిటిషన్, నన్ను దివాలాదారుగా ప్రకటించండి అని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైలు చేస్తే అతను ఎవరికైతే చెక్కులు ఇచ్చాడో ఆ చెక్కులు తీసుకున్న వ్యక్తి ఇతని మీద చెక్కు బౌన్స్ కేసులు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, ఇన్సాల్వెన్సీ యాక్ట్ వేరు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ వేరు. ఈ ఎన్ఐ యాక్ట్ అనేది ఒక సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు కలిగినటువంటి చట్టం. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఒక అప్లికేషన్, ఒక పిటిషన్ మాత్రమే. అయితే ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, మన సొమ్ము మనకు తిరిగి చెల్లించడం కోసం మనకు చెక్ ఇచ్చాడు. తిరిగి ఏం చేశాడు అనంటే, అనేక మంది వద్ద అతను అప్పులయ్యాడు కాబట్టి ఆ అప్పులను తీర్చలేను నేను, నన్ను దివాలాదారుగా ప్రకటన చేయండి అని చెప్పి న్యాయస్థానంలో ఐపీ పిటిషన్ వేసినాడు. ఐపీ పిటిషన్ వేసినప్పుడు అందులో మన పేరును కూడా ప్రస్తావిస్తూ మనకెంత సొమ్మును చెల్లించాలో ఆ అమౌంట్ను కూడా ఆ పిటిషన్లో రాశాడు. సో మనం ఇప్పుడు మన వద్ద ఉన్నటువంటి చెక్కును ఉపయోగించుకొని చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అతను ఐపీ పిటిషన్లో మన పేరు నమోదు చేసినా మనము చెక్ బౌన్స్ వేయొచ్చు, వేయకపోయినా, అందులో పేరు రాయకపోయినా కూడా మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. అయితే అతను ఒకవేళ ఐపీ పిటిషన్లో మన పేరును ప్రస్తావిస్తే అతనే తనంతట తానుగా మనకు అప్పున్నాడన్న విషయాన్ని ఒప్పుకున్నాడని చెప్పి మనం న్యాయస్థానానికి తెలియపరచవచ్చు. సో చెక్ బౌన్స్ కేసులు వేరు, ఐపీ పిటిషన్కి సంబంధించిన కేసులు వేరు. కాబట్టి ఐపీ పిటిషన్ వేసిన వ్యక్తులు మనకు చెక్ ఇచ్చినా మనము వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు వేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా మనం చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తాము. ఒకవేళ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చి ఉంటేనే మనీ రికవరీ కేసు వేసేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ చెక్ ఇచ్చిన తర్వాత ఐపీ పిటిషన్ వేసినా కూడా మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు. దానికి దీనికి సంబంధమే ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.